ఈనాటి మన లోతైన అధ్యయనానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ప్రాచీనమైన మార్గదర్శక గ్రంథంలోకి ప్రవేశించబోతున్నాం. బహుశా పాళీ గ్రంథాల విశ్లేషణ అనగానే సాధారణంగా అందరికీ ముందుగా విశుద్ధిమగ్గ గుర్తుకొస్తుంది. అవును, విశుద్ధిమగ్గ గ్రంథం మీద ఇప్పటికే ఎన్నో లోతైన విశ్లేషణలు ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. కాని ఈరోజు మనం ఆ విశుద్ధిమగ్గ కంటే ఎంతో పురాతనమైన, కాలగర్భంలో నిలిచిపోయిన విముక్తి మగ్గ అనే అద్భుతమైన గ్రంథం గురించి పరిశీలించబోతున్నాం. విముక్తి మగ్గ అంటే విముక్తి మార్గమనే అర్థం. ఈ ప్రాచీన గ్రంథం సాధకులకు ఒక గొప్ప నిధిలాంటిది. ఖచ్చితంగా. త్రిపిటకాల్లోని బుద్ధుని బోధనల ఆధారంగా ఈ గ్రంథంలోని 4వ అధ్యాయమైన సమాధి నిర్దేశ ద్వారా ఏకాగ్రతని ఎలా సాధించాలో విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఒక భిక్షువు తన గమ్యాన్ని చేరడానికి ఈ అధ్యాయం ఎలా ఒక మార్గదర్శిలా నిలుస్తుందో మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఈ 4వ అధ్యాయం సమాధి నిర్దేశ కేవలం ఒక సైద్ధాంతిక పాఠం మాత్రమే కాదు, అదొక ప్రయోగాత్మక మార్గదర్శి అని మనం ముందుగా గుర్తించాలి. ఒక భిక్షువు 40 రకాల కమ్మఠాన అనగా ధ్యాన పద్ధతులను ప్రారంభించడానికి ముందు అతనికి ఒక బలమైన సైద్ధాంతిక పునాదిని నిర్మించడానికి ఈ అధ్యాయం ఉపయోగపడుతుంది. అంటే నేరుగా ధ్యానంలో కూర్చోవడానికి ముందు ఒక క్రమానుగతమైన శిక్షణ అవసరమని ఈ గ్రంథం చెబుతోంది. అక్షరల ఆ పునాది లేకుండా నేరుగా ధ్యానంలో కూర్చోవడం, ఉన్నత స్థితులను చేరుకోవాలనుకోవడం అసాధ్యం. అసలు సాధనకు ముందు మనసు ఎటువంటి స్థితిలో ఉండాలి, ఏకాగ్రత అంటే ఏమిటి అనే విషయాలను ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఈ గ్రంథం ప్రారంభంలో ఉన్న ప్రశ్నల నిర్మాణాన్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్వచ్ఛమైన శీలం అనగా నైతికతను పాటించి ధృతంగా అనబడే అత్యంత కఠినమైన భౌతిక సాధనలను ఆచరించిన ఒక భిక్షువు తదుపరి ఏమి చేయాలి అనే స్థానం నుండి ఈ గ్రంథం ప్రారంభమవుతోంది. అవును, ఇక్కడ ధృతంగ్ అనగా రోజుకు ఒకసారే ఆహారం తీసుకోవడం లేదా కూర్చునే నిద్రపోవడం లాంటి కఠినమైన శారీరక నియమాలు. ఇలా భౌతికమైన మరియు నైతికమైన క్రమశిక్షణను శిఖరాగ్రానికి చేర్చిన తర్వాత ఆ భిక్షువు వెయ్యాల్సిన తదుపరి అడుగు ఏమిటి అన్నది ప్రధాన ప్రశ్న. దానికి గ్రంథమిచ్చే సమాధానం చాలా సూటిగా మరియు అత్యంత లోతుగా ఉంటుంది. భౌతిక నియమాలను పాటించిన ఆ భిక్షువు తదుపరి తన మనస్సులో సమాధిని అనగా ఏకాగ్రతను ఉత్పన్నం చెయ్యాలి. ఇక్కడే మనం ఫుట్నోట్స్ ఆధారంగా ఒక ముఖ్యమైన చారిత్రక విశేషాన్ని గమనించాలి. బాహ్యమైన క్రమశిక్షణ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అంతర్గతమైన ఏకాగ్రత లేకుండా ఆ మార్గం సంపూర్ణం కాదు. ఈ గ్రంథం యొక్క చైనీస్ అనువాదంలో వాడిన ఒక ప్రత్యేకమైన పదం దీని స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది. ఆ పదం గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆ పదం సమాధి అనేది ఎక్కడో దాగి ఉంటే మనం వెళ్లి కనుక్కోవడమని సూచించదు. దానికి బదులుగా ఒక భిక్షువు తన నిరంతర కృషితో బాధ్యతాయుతంగా ఆ ఏకాగ్రతను ఉత్పత్తి చెయ్యాలి అని నొక్కి చెబుతుంది. ఇది నిజంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అంటే ఏకాగ్రత అనేది మనం చెట్టు కింద కూర్చోగానే ఆకాశం నుండి ఊడిపడే ఒక వరం కాదు. అది ఒక కారణ-కార్య సంబంధమైన నిరంతర సాధనా ప్రక్రియ. సరిగ్గా చెప్పారు. ఉత్పత్తి చేయడం అంటే దానికొక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. ఒక తోటమాలి మొక్కను పెంచడానికి మట్టిని ఎలాగైతే సిద్ధం చేసి నీరు పోసి రక్షిస్తాడో మనసులో సమాధిని కూడా అలాగే సృష్టించాలి, పోషించాలి మరియు నిలపాలి. బాధ్యత అంతా ఆ భిక్షువు మనోశాసనం మీదే ఉందన్నమాట. అక్షరాల ఆ ఉత్పత్తి చేసే క్రమంలోనే సమాధిని 4 సాంకేతిక కోణాల్లో విశ్లేషించడం ద్వారా గ్రంథం ఏకాగ్రతను నిర్వచించిన విధానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ 4 కోణాల్లో మొదటిదేమిటి? మొదటి కోణంగా సమాధి యొక్క లక్షణాన్ని గ్రంథం ప్రస్తావించింది. ఏకాగ్రత యొక్క లక్షణాన్ని చెదరని ఏకాగ్రత లేదా ఇంగ్లీష్లో వన్ పాయింటెడ్నెస్గా వర్ణించారు. దీని అర్థం మనసు ఒకే బిందువు వద్ద అచంచలంగా నిలవడం. ఆలోచనలు గతం వైపుకో లేదా భవిష్యత్తు వైపుకో ప్రయాణించకుండా కేవలం ఎంచుకున్న ధ్యాన వస్తువు పట్ల మాత్రమే మనస్సును లగ్నం చేయడం దీని ప్రధాన లక్షణం అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును, మనసును ఒకచోట నిలపడం లక్షణమైతే అలా నిలిపిన మనసు చేసే పని ఏమిటి అన్నది రెండవ కోణం.
ఇది సమాధి యొక్క అత్యవసరమైన విధి గురించి వివరిస్తోంది. దాని అసలు విధి ఏమిటి? కోరిక మరియు ద్వేషం వంటి 5 అవరోధాలను పారద్రోలడమే ఏకాగ్రత యొక్క ప్రధాన విధి అని చెప్తోంది. మనసును నిరంతరం కల్లోలపరిచే ఈ అవరోధాలను ఏకాగ్రత ఎలా తొలగిస్తోందో అర్థం చేసుకోవడానికి త్రిపిటకాలలో ఒక అద్భుతమైన రూపకముంది. ఆ బురద నీటి మడుగు ఉదాహరణ కదా? ఖచ్చితంగా అదే. ఒక మడుగును ఊహించుకోండి. అందులో నీరు బురదతో నిండి ఉన్నప్పుడు అడుగున ఏముందో మనం చూడలేము. ఆ బురద నీరు మన దైనందిన మనసుకు ప్రతీక. మనలోని కోరికలు, ద్వేషాలు, బద్ధకం, ఆందోళన మరియు సందేహం అనే ఈ 5 అవరోధాలే ఆ బురద. మనసు కల్లోలంగా ఉన్నప్పుడు వాస్తవం కనిపించదు. కాని ఆ నీటిని కలపకుండా నెమ్మదిగా వదిలేస్తే ఆ బురదంతా అడుగుకు చేరి నీరు తేటపడుతుంది. అవును. అప్పుడు అడుగుననున్న రంగురంగుల రాళ్ళు, ఆల్చిప్పలు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తాయో, సమాధి యొక్క విధి కూడా సరిగ్గా అదే. ఏకాగ్రత ద్వారా మనసును శాంతింపజేసినప్పుడు ఆ అవరోధాలన్నీ అడుగుకు చేరిపోయి మనసు తేటపడుతుంది. అంటే ఇక్కడ మనం కొత్తగా ఏదీ సృష్టించట్లేదు. మడుగులోని నీరు సహజంగానే స్వచ్ఛమైనది, కాని ఈ అవరోధాలనే బురద దాన్ని కప్పేసింది. ఆ బురదను కదల్చకుండా ఉంచటమే ఇక్కడ సమాధి చేసే పని. ఈ ప్రశాంతత సిద్ధించిన తర్వాత అది బయటకు ఎలా కనిపిస్తుంది? అదే మూడవ కోణం. సమాధి స్వరూపం గురించి ఈ వచనం మాట్లాడుతుంది. సమాధి ఏ రూపంలో వ్యక్తమవుతుంది అంటే అది ప్రశాంతత మరియు నిశ్చలత్వంగా వ్యక్తమవుతుంది అని నిర్దేశిస్తుంది. ఈ నిశ్చలత్వాన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు? దీనికి కూడా త్రిపిటకాలలో ఏదైనా స్పష్టమైన ఉదాహరణ ఉందా? ఉంది. దీనికి దీపం ఉదాహరణ చాలా సరిపోతుంది. గాలివీయలి ఒక ప్రశాంతమైన గదిలో ఉంచిన ఒక దీపం ఏమాత్రం రెపరెపలాడకుండా ఎంత నిశ్చలంగా మరియు ప్రకాశవంతంగా వెలుగుతుందో, సమాధి స్థితిలో ఉన్న భిక్షువు యొక్క మనసు కూడా అంతే స్థిరంగా ఉంటుంది. ఒక సాధారణ మనసు గాలికి రెపరెపలాడే దీపంలాంటిది. ఏ చిన్న ఆలోచన వచ్చినా అది కంపిస్తుంది. నిజమే. కాని సమాధి వ్యక్తమైనప్పుడు ఆ నిశ్చలత్వమే, ఆ స్వచ్ఛమైన ప్రకాశమే దాని స్వరూపమవుతుంది. బాహ్య ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులున్నా ఆ మనసు తన అంతర్గత ప్రశాంతతను కోల్పోదు. చెదరని ఏకాగ్రత దాని లక్షణం, అవరోధాలను తొలగించడం దాని విధి, నిశ్చలమైన దీపంలా వెలగడం దాని స్వరూపం. అయితే వీటన్నింటికీ మూలమేమిటి? ఇక 4వది మరియు సమాధి నిర్మాణానికి అత్యంత కీలకమైనది దాని కారణం. సమాధికి సమీప కారణం ఏమిటి అంటే పాలీ భాషలో సుఖం అనగా ఆనందం లేదా విశ్రాంతి అని ఈ వచనం వివరిస్తుంది. ఇది నిజంగా ఒక వైరుధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే దుతంగలాంటి కఠినమైన సాధనలు చేసే భిక్షువు మార్గంలో సుఖం అనేది ఏకాగ్రతకు పునాది అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈ గ్రంథంలోని అత్యంత లోతైన మరియు సూక్ష్మమైన అంశం. ఒత్తిడితో కూడిన మనసు, అలజడితో ఉన్న మనసు ఎప్పుడూ ఒకచోట కుదురుకోలేదని మనం గ్రహించాలి. భయం లేదా ఆందోళన ఉన్నచోట ఏకాగ్రత ఎన్నటికీ సాధ్యం కాదు. అంటే ఇక్కడ సుఖమంటే ప్రాపంచిక లేదా భౌతికపరమైన సుఖం కాదు. భిక్షువు తన శీలం పాటించడం ద్వారా పొందే ఒక అంతర్గతమైన నిష్కల్మషమైన ప్రశాంతత అని మనం అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఒక రకమైన మానసిక విశ్రాంతి. ఆ విశ్రాంతి ఉన్నప్పుడే ఏకాగ్రత వ్యక్తమవుతుంది. సుఖం లేకుండా బలవంతంగా మనసును ఒకచోట కట్టిపడేయాలని చూస్తే అది కేవలం ఘర్షణకు దారితీస్తుంది. ఈ పాయింట్ దగ్గర మనం కొద్దిగా ఆగి ఆలోచించాలి. మనం సాధారణంగా ఏకాగ్రత సాధించడానికి మనసుతో యుద్ధం చేస్తాం. ఆలోచనలను బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తాం. కాని విముక్తి మగ్గ చెప్తున్నది దానికి పూర్తి విరుద్ధం. అవును. మనసులో విశ్రాంతి లేదా ప్రశాంతమైన ఆనందం ఉన్నప్పుడు మాత్రమే సమాధి సాధ్యమవుతుంది. అంటే ఆయాసమైన మనస్సు ఎప్పటికీ సమాధి స్థితికి చేరలేదన్నమాట. బలవంతపు క్రమశిక్షణ కాదు, సహజమైన ప్రశాంతతే దానికి పునాది. ఈ ఏకాగ్రతను వివరించే క్రమంలో పర్యాయపదాలుగా వాడే 4 వేర్వేరు పాళిపదాల మధ్య ఉన్న సూక్ష్మ భేదాలను అన్వేషించడానికి ఇప్పుడొక లోతైన ప్రత్యవేక్షణ అవసరం. మనం ఈ పదాలను తరచుగా వింటుంటాం. అని ఒక భిక్షువు తన సాధనా మార్గంలో తాను ఎక్కడ ఉన్నాడో స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ పదాల మధ్య ఉన్న భేదాలను గుర్తించడం అవసరం. ఒక ప్రయాణం లేదా ఒక నదిమీద పడవ ప్రయాణం లాంటి ఉదాహరణతో ఈ 4 స్థితులను ఎలా అర్థం చేసుకోవచ్చో వివరిస్తారా? తప్పకుండా. ఒక నది మీద పడవ ప్రయాణాన్ని ఊహించుకుందాం. మొదటి పదం సమాధి.
పడవ నీటిమీద ఎటువైపు ఒరిగిపోకుండా గాలికి కొట్టుకుపోకుండా స్థిరంగా నిలబడటం సమాధి. ఇది మనస్సు స్థిరంగా నిలిచి ఉండే ఒక సాధారణ ఏకాగ్రత స్థితి. పడవ స్థిరంగా నిలబడటం సమాధి అయితే మరి ధ్యాన అంటే ఏమిటి? రెండవది ధ్యాన. పడవ కేవలం నిలబడటమే కాకుండా నది ప్రవాహంతో పాటు లోతుగా ఒకే లయలో ప్రయాణించడం. ఇది ధ్యానంలో పూర్తిగా లీనమయ్యే స్థితులను సూచిస్తోంది. మనస్సు బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించుకుని ధ్యాన వస్తువులో ఐక్యమయ్యే లోతైన అనుభవం ఇది. అంటే సమాధి అనేది స్థిరత్వమైతే ధ్యాన అనేది ఆ స్థిరత్వంలోకి లోతుగా ప్రవేశించడం. మరి సమాపత్తి మరియు విమఖ్య స్థితులు ఎలా ఉంటాయి? మూడవ పదం సమాపత్తి. పడవ ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, అలలకు కుదుపులకు లోను కాకుండా, నిరంతరం ఒకే వేగంతో ఒకే ప్రవాహంలో గంటల తరబడి సాగిపోవడం సమాపత్తి. ఆయా ధ్యాన స్థితులలోకి విజయవంతంగా ప్రవేశించి అందులోనే నిరంతరం ఒక ప్రవాహంలా కొనసాగడాన్ని ఇది వివరిస్తుందన్నమాట. అవును. ఇక నాలుగవది విమఖ్య అనగా విముక్తి. ఆ పడవ నదిని దాటి అనంతమైన సముద్రంలోకి ప్రవేశించడం. అక్కడ ఒడ్డు అనే పరిమితులుండవు. మానసిక పరిమితులు, బంధనాలు మరియు ఆటంకాల నుండి మనసు పొందే సంపూర్ణ విడుదలను ఈ పదం వర్ణిస్తుంది. ఈ సూక్ష్మ భేదాలపై నిరంతర ప్రత్యవేక్షణ చాలా అవసరం. స్థిరత్వం, లీనమవ్వడం, కొనసాగడం మరియు విడుదలవ్వడం. ఈ 4 దశల ద్వారా ఒక సాధకుడి అంతర్గత ప్రయాణం ఎలా సాగుతుందో విముక్తి మగ్గ చాలా స్పష్టంగా గీసి చూపించింది. అక్షరాల ఇది కేవలం మాటల గారడీ కాదు, సాధకుడికి ఒక మ్యాప్ లాంటిది. ఇక మూల గ్రంథంలోని తదుపరి ప్రశ్నల శ్రేణిని మనం గమనిస్తే సమాధికి కారణాలేమిటి, ప్రయోజనాలేమిటి, అవరోధాలెన్ని అనే అంశాలు కనిపిస్తాయి. గ్రంథం ఈ ప్రశ్నల ద్వారా మొత్తం సమాధి సాధనను సమగ్రంగా విశ్లేషిస్తుంది. ఈ ప్రశ్నలను మరియు వాటికిచ్చిన సమాధానాలను విశ్లేషించేటప్పుడు ఫుట్నోట్స్ ఆధారంగా ఒక ఆసక్తికరమైన గ్రంథ నిర్మాణ వైరుధ్యాన్ని మనం గమనించాలి. నిర్మాణ వైరుధ్యం అంటే వచనంలో ఏదైనా తేడా ఉందా? అవును. ఈ అధ్యాయం పరిచయ వాక్యాలలో ముందుగా ఒక జాబితా ఇచ్చారు. ఆ జాబితాలో అవరోధాల గురించి ముందుగా చెప్పి ఆ తర్వాత ప్రయోజనాల గురించి చెప్పారు. కాని అసల్ వచనం లోపలికి వెళ్లి వివరించేటప్పుడు ఆ క్రమం తారుమారైంది. ముందుగా ప్రయోజనాలు వివరించి ఆ తర్వాత అవరోధాలు వివరించబడ్డాయి. ఇలాంటి గొప్ప గ్రంథంలో ఈ క్రమం ఎందుకు మారి ఉంటుంది? ఇది రచయిత చేసిన పొరపాటా లేక దీని వెనక ఏదైనా చారిత్రక కారణముందా? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పొరపాటు కాదు. ఈ ప్రాచీన గ్రంథాలు మౌఖిక సంప్రదాయం ద్వారా తరతరాలుగా శృతిబద్ధంగా మనకు చేరాయి. ఒక తరం భిక్షువులు తరువాతి తరానికి ఈ బోధనలను కంఠస్థం చేసి బదిలీ చేసేవారు. అంటే ఒకరి నుండి మరొకరికి మౌఖికంగా వెళ్లటం వల్ల వచ్చిన మార్పు అంటారా? అవును. అలా బదిలీ అయ్యే క్రమంలో వివరించే సౌలభ్యం కోసం లేదా జ్ఞాపకముంచుకునే విధానం కోసం విషయక్రమంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చోటు చేసుకోవడం సహజం. లేదా తదనంతర కాలంలో జరిగిన రాతప్రతుల కూర్పుల వల్ల కూడా ఇలా జరిగి ఉండవచ్చు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ చిన్న వైరుధ్యం ఈ గ్రంథం యొక్క సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది కేవలం ఎక్కడో చెక్కబడిన ప్రాణలేని శిలాశాసనం కాదు. ఖచ్చితంగా ఇది తరతరాలుగా, వందల సంవత్సరాలుగా మనుషుల జ్ఞాపకాల్లో, వారి సాధనల్లో జీవించి ఉన్న ఒక జ్ఞాన పరంపర. విముక్తి మగ్గ ఎన్నో చేతులు మారుతూ, అభ్యసింపబడుతూ మన వరకు ఎలా చేరిందో ఈ చిన్న నిర్మాణలోపం మనకొక కథలా చెబుతోంది. నిజమే. వచన నిర్మాణంలో క్రమం మారినప్పటికీ అందులోని జ్ఞానం మరియు సత్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. అదే దాని గొప్పతనం. మౌఖిక సంప్రదాయం ద్వారా వచ్చినప్పటికీ సమాధి సాధనకు అవసరమైన సాంకేతిక ఖచ్చితత్వాన్ని ఇది ఏమాత్రం కోల్పోలేదు. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను మనం సంగ్రహిస్తే విముక్తి మగ్గ అనేది కేవలం సిద్ధాంతాల సమాహారం కాదు అని స్పష్టమవుతుంది. ఒక భిక్షువు భౌతిక క్రమశిక్షణను దాటి తన మనసును సుశిక్షితం చేసుకునే క్రమంలో ఎదురయ్యే ప్రతి మజిలీని ఇది వివరిస్తుంది. అవును. సమాధి లక్షణాన్ని గుర్తించడం, మనసులోని బురదను శాంతింపజేయడం, దీపంలా నిశ్చలంగా ఉండటం మరియు అన్నిటికంటే ముఖ్యంగా తనలో సుఖం అనే ప్రశాంతతను నిర్మించుకోవడం ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కమ్మఠాన సాధనకు ఒక వ్యక్తిని సిద్ధం చేసే ప్రయోగాత్మక అడుగులు. నిస్సందేహంగా ఈ వచనాలను కేవలం వినడం ద్వారా లేదా చదవడం ద్వారా సంపూర్ణత్వం రాదు.
నిరంతర ప్రత్యవేక్షణ ద్వారా మాత్రమే ఈ సిద్ధాంతాలు అనుభవంలోకి వస్తాయి. విముక్తిమగ్గ చూపిస్తున్న మార్గం జ్ఞానాన్ని ఆచరణలో పెట్టమని, మనసును స్వయంగా పరిశీలించుకోమని కోరుతుంది. ఈ పాండిత్యపూర్వకమైన మరియు ధ్యానపూర్వకమైన చర్చను ముగించే ముందు విముక్తి మగ్గ మనకు అందించిన ఈ అపారమైన జ్ఞానం నుండి విశ్లేషణ కోసం ఒక బలమైన ఆలోచనను ఉంచుతున్నాను. ఈ గ్రంథం ప్రకారం సమాధికి మూల కారణం సుఖం, అనగా ఎలాంటి ఆందోళన లేని ప్రశాంతమైన మనసు అని మనం తెలుసుకున్నాం. అవును, సుఖముంటేనే సమాధికి మార్గం సుగమమవుతుంది. అయితే నిరంతరం మనసును కల్లోలపరిచే 5 అవరోధాలను ప్రతిక్షణం ప్రేరేపించే నేటి ప్రపంచంలో అసలు ధ్యానానికి కూర్చోడానికి ముందే ఆ ప్రాథమిక సుఖాన్ని లేదా ప్రశాంతతను ఒకరు ఎలా నిర్మించుకోగలరు? ఆందోళనతో కూడిన మనసుతో ఏకాగ్రతను బలవంతంగా సాధించలేమని గ్రంథం స్పష్టం చేసినప్పుడు, ఈ నిరంతర ఘర్షణల ప్రపంచంలో ఆ నిష్కల్మషమైన విశ్రాంతిని కనుగొనడమెలా? ఇది ప్రతి సాధకుడు తనను తాను అడగాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా వనరులలో లేని ఈ ప్రశ్నను లోతైన విశ్లేషణ మరియు స్వతంత్ర ప్రతివేక్షణ కోసం వదిలివేస్తున్నాను. నిరంతర అన్వేషణతో ఈ ప్రాచీన సత్యాలను అర్థం చేసుకోవడమే మన కర్తవ్యం. ఈనాటి అధ్యయనం ఇక్కడితో ముగుస్తుంది.